బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యలమంచిలి దగ్గర రైలు ప్రమాదంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖకు రావాల్సిన గోదావరి తిరుపతి హౌడా ఎక్స్ప్రెస్ లో ఆలస్యంగా నడుస్తుంది. ఇక యలమంచిలిలో ఆగే రైళ్లను విశాఖలో నియంత్రించి అధికారులు పంపుతున్నారు. యలమంచిలి స్టాఫ్ లేని రైళ్లను యథావిధిగా పంపుతున్నారు. పూరి తిరుపతి షాలిమార్ చర్లపల్లి రైళ్లు అలాగే విశాఖ లింగంపల్లి విశాఖ గుంటూరు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ నుంచి వందే భారత్ జన్మభూమి రైళ్లు యథావిధిగా బయలుదేరాయి. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ గత రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. రైల్లోని పౌంట్రీ కార్ను ఆనుకొని ఉన్న B1 M2 AC బోగిల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని యలమంచిలి సమీపంలోని పాయింట్ దగ్గర లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును ఆపేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు 2 బోగిలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఇక ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగిలో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు తీశారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైలు అనకాపల్లికి 4 గంటలకు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగపల్లి దగ్గర B1 AC బోగీలు బ్రేకులు పట్టేయటంతో అగ్నికీలలు వ్యాపించినట్లు తెలుస్తుంది. అనకాపల్లి యలమంచిలి నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇక ఈ ప్రమాదంలో 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే అంబులెన్స్లను రప్పించారు. చలిలో సుమారు 2000 మంది ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపులు కాశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ విజయవాడ మార్గంలో రైళ్లన్నీ ఆపివేశారు. అర్ధరాత్రి 3:30 దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించి ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక బోగిల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే B1 బోగిలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ అనే వృద్ధుడు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 2 బోగిల్లోని ప్రయాణికులను సామర్లకోట స్టేషన్కు 3 RTC బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సామర్లకోటలో 2 AC బోగిలను జత చేసి అక్కడి నుంచి ఎర్నాకుళానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం కోసం దక్షిణ మధ్య రైల్వే ఆయా రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇక ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోవటం బాధాకరమన్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని అనకాపల్లి ఎస్పీ తూహిన్ సిన్హా దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలించారు. అగ్నికి ఆహుతులైన బోగీలను పరిశీలించి అగ్ని ప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎలమంచలి స్టేషన్లో ట్రైన్ నెంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year-old పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాక్టర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాక్టర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్ట్రాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్ని అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్కి ఇప్పుడే ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్తో కూడా మాట్లాడాను. ఈజ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. దేని వల్ల జరిగింది అనేది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతీస్. సంబంధించిన వాళ్ళందరినీ 4 బస్సులో ఇక్కడే కమర్షియల్ వింగే అరేంజ్ చేసి వాళ్ళని సామర్లకోట స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.